గాడ్ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఓన్లీ వన్ విల్లింగ్ హార్టెడ్ పర్సన్. మనపూర్వకముగా ఇష్టపడే ఒక్క మనిషిని ద్వారా దేవుడు ఎంతైనా చేస్తాడు. అది ఎప్పుడో బైబిల్ దినాల్లో చేసినాడు అనుకోదు, మన దినాల్లోనే భక్సింగ్ గారి ద్వారా ఎంత చేశాడో నాకంటే మీకు బాగా తెలుసు. అది 1784 సంవత్సరం ఇంగ్లాండ్ దేశం ఏప్రిల్ నెల. ఒక వ్యక్తి భారతదేశం కొరకు ఓడలో ప్రయాణమవుతున్న దినాలు అవి. ఆయన భార్య అప్పుడే ఒక కుమారుని కనింది, చనిపోయాడు. ఇప్పుడు భార్య గర్భవతి, అంత దూరం రానని చెప్పింది. నువ్వు తప్పక రావాలని భార్యను కోరాడు భర్త పరిచర్య కొరకై. ఆ భార్య, నేను అప్పుడే కుమారుని కోల్పోయాను, ఆ దేశానికి వెళితే ఇంకా నా పరిస్థితి చాలా దుర్భరం, నేను రాను, భర్త రావాలి. ఇప్పుడు వారిద్దరూ ఒక రాజీకి వచ్చినారు. నేను మీ వెంట రావాలి ఈ గర్భవతిగా ఉన్నప్పుడు అంటే, నాకు మా చెల్లిని సహాయంగా తెచ్చుకుంటా. సరే తీసుకో. బయలుదేరారు ఆ దేశం నుండి. భారతదేశం కలకత్తాలో అడుగుపెట్టేటప్పటికి నవంబర్. దాదాపు 6 నెలలుగా వారు సముద్ర ప్రయాణం చేశారు. ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు. భారతదేశంలో కలకత్తా ప్రాంతంలో హుగ్లీ నదీ తీరాన్ని దిగారు. అది కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, బురద ప్రాంతము, నదీ తీరమందు నదీ వాసులు, రకరకాలైన పరిస్థితుల మధ్యలో గర్భవతైన భార్యతో దిగాడు ఓ వ్యక్తి. ఆయన పేరు విలియం కేరీ. ఆయన దిగిన తర్వాత ఈ దేశమంతా ఒక్కసారి చూస్తే ఆయనకు అనిపించింది, బహుశా నేను ఏమైనా పొరపాటు తీర్మానం చేశానేమో అని. అక్కడ ఉండి ప్రభు యొక్క పరిచయం ఆరంభించడానికి పూనుకున్నాడు. ఫారినర్స్ నిజంగా వాళ్ళు మన భోజనం తినరు, మనలాంటి వాతావరణం, మనలాంటి హైజీనిక్ ఇలాంటి డర్టీ కండిషన్లో వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి చాలా హైజీనిక్గా ఉండాలి. కానీ ప్రభు కొరకు తనంతా త్యాగం చేసి ఈ భారతదేశంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆయన పరిచయం చేయడం ఆరంభించినాడు. 40 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేశాడు. మొదటి 7 సంవత్సరాలు పరిచయం చేస్తే ఒకే ఒక బ్రాహ్మణుడు రక్షించబడ్డాడు, చంద్రపాల్. ఆయన కొంతకాలంగా ఆయనకి సహాయం చేసినాడు. తర్వాత ఈయన కుమారుని కన్నాడు, విలియం కేరీ. ఆ కుమారునికి ఆ దినాలు తీవ్రమైన దోమలు, మేము నిడదవోలు దోమలు అసలు ఎన్నికైనవి కాదు, అంత దోమల మధ్యలో కుమారునికి జబ్బు చేసింది. కుమారుడు చనిపోయాడు. కుమారుని పాత పెట్టడానికి, గొయ్యి తవ్వటానికి, పెట్టె మోసుకెళ్ళటానికి ఎవరు లేరు. విషాదకరమైన సంగతి ఏంటంటే, ఆయన ద్వారా 7 సంవత్సరాలకు పరిచయంలోనికి వచ్చిన ఆ పాలు ముందు వెళుతూ ఉంటే, ఆ మధ్యలో ఈ విలియం కేరీ చనిపోయిన తన కుమార్ని 2 చేతుల్లో పెట్టుకుని ఉంటే, కుమార్ని కోల్పోయిన తల్లి వెనక నడిచి వస్తుంటే భారతదేశం నిద్రమతలో తూగిపోతుంది. కానీ పంపిన దేవుడు కొనకలేదు. వచ్చి ఆ గోతిలో తన కుమార్ని పెట్టాడు. ఆ గోతి మీద మన్ను కప్పే వాళ్ళకి దిక్కులేదు. తానే పార్లాంటి తీసుకొని దాన్ని మన్ను కప్పినాడు. అలాగ పరిచయం ఆరంభించినాడు మరణముతో. రోజులు గడుస్తున్నాయి. భార్య కుమారుని పోగొట్టుకునే దాన్ని బాధేసింది. మానసిక బలహీనతలోనికి లోనైపోయింది. ఆయన పట్టించుకోవడం మానేసింది. కొన్నిసార్లు లేచిన వెంటనే గోడకు తలగొట్టుకుంటుంది. ఏదైనా వస్తువు దొరికితే తనతో హాని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటప్పుడే ప్రభు యొక్క వార్త ప్రకటిస్తూ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ ఏర్పాటు చేసి భాషను నేర్చుకొని దాదాపు 40 భాషల్లో ఆయనకు విపరీతమైన ప్రావీణ్యం, పరిచయం కాదు, ప్రావీణ్యం ఉంది. బెంగాల్ భాషలో మొదటి డిక్షనరీ తయారు చేసింది ఆయన. తెలుగు భాషలో డిక్షనరీ తయారు చేసిన శంకరనారాయణ కాదు, మొదట విలియం కేరీ. ఆ తర్వాత సిపి బ్రౌన్ దాన్ని మాడిఫై చేశాడు. ఇలాగ అన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించి అలాగ నూతన నిబంధన తర్జమా చేసి ప్రింట్ తీసి గుట్టలుగా పడేసింటే ఒక దినాన్ని ఇలాంటి మధ్యాహ్నకరమైన పరిస్థితుల్లో వర్తమానం వచ్చింది. అయ్యా, నీ భార్యకి పిచ్చి ముదిరిపోయింది, ఆమె గోడ కొట్టుకుంటుంది, తల ఏది వస్తువు దొరికితే ఆ వస్తువుతో చంపుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, మీరు ఇంటికి వెళ్ళేలోగా ఆమె ఉంటుందో లేదో తెలియదు, కానీ వెళ్ళి చూస్తే మంచిది. సరే, ప్రింటింగ్ ప్రెస్లో నుండి భార్య దగ్గరికి వెళదామని బయలుదేరాడు. అప్పుడు ఆటోలు ఏమి లేవు కదా, నడికే. అలాగ నడిచి వెళుతుంటే కరెక్ట్ మధ్య దూరం వెళ్ళిన తర్వాత, ప్రెస్కి మధ్య దూరము, ఇంటికి మధ్య దూరం వెళ్ళిన తర్వాత వెనక నుండి ఒక పనివాడు పరుగున వచ్చాయా, మీ ముద్రణాలయంలో ఉన్న బైబిళ్ళన్నీ మంటలకు తగలబడిపోతున్నాయి, ప్రెస్కి ఎవరో నిప్పు పెట్టారు. అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు భార్య దగ్గరికి ముందుకు వెళ్ళాలా, వెనక ప్రెస్ దగ్గరికి వెళ్ళాలా? దైవమా, ఇది ఏమి పరీక్ష? సేవ అంటే ఇదా? పిలుపు అంటే ఇదా? పరిచర్య అంటే ఇదా?
అలాగ నిలబడి ఆ కలకత్తా మహానగరంలో ప్రార్థన చేసినాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాకనే వచ్చి ఒకటి చెప్పాడు, మీ ప్రెస్ కాలిపోయింది, ఇక ప్రెస్ దగ్గరికి వెళ్ళి చూసే బదులు ఇంటికి వెళ్ళి భార్యను చూసేది మంచిదన్నారు. సరే, ఇంటికి వెళ్ళి భార్య చూస్తే తలంతా గోడకు కొట్టుకొని రక్తసిక్తమైంది. ఆమె దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ చేతులనగా రిక్తహస్తంతో తిరిగి ప్రెస్ దగ్గరికి వచ్చినాడు. బూడిద దెబ్బ అయింది ఆయన ప్రెస్. అలాంటి పరిస్థితుల్లో మనం అయితే ఏం చేస్తాం? బహుశా ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే బైబిల్ మూసేసి పరిచయొద్దు, సంఘం వద్దు, సేవ వద్దని మనం వెళ్ళిపోతామేమో. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ బూడిదనంతా పక్కన తోసి తిరిగి అక్కడ ఒక షెడ్ వేసి తిరిగి ఒక ప్రెస్ స్టార్ట్ చేశాడు. గాడ్ బ్రాట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఆ బూడిదలో నుండి దేవుడు తిరిగి సమస్తాన్ని తీసుకురావటానికి ఇష్టపడుతూ వచ్చి ఇలాగ దాదాపు 40 ఏళ్ళు అక్కడ ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అది 1834 సంవత్సరం అనుకుంటా, జూన్ 9వ తారీఖు, 8వ తారీఖు ప్రభుదినం ఆదివారం, 9వ తారీఖు సోమవారం, 8వ తారీఖు ఆయన ఆదివారం కొంతమంది ఒక 17 మంది రక్షణలోనికి వచ్చినారు ఆయన పరిచర్య ద్వారా. ఆయన పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు ఒక్కడు ఆంధ్రప్రదేశ్కి చాలా పరిచయమైన క్రైస్తవుడు, పేరు పురుషోత్తమ చౌదరి. విలియం కేరీ పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు చాలామంది బెంగాలీ బ్రాహ్మణులు. పురుషోత్తమ చౌదరి అంటే చౌదరి కాదు, ఆయన బెంగాల్ బ్రాహ్మణుడు. అలాంటి కొంతమంది చేరి వస్తుంటే వారికి వాక్యం ప్రకటించినాడు ఆదివారం. రాత్రి బాగాలేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆయన చనిపోతాడని ఆయనకు అర్థమైపోయింది. తన దగ్గరున్న మొదట రక్షించబడిన వారిని పిలిచి, నేను చనిపోయిన తర్వాత పాత పెట్టడానికి ఎంత కష్టమో అని మీరు బాధపడి చందాలు వేసుకుంటారేమో, అలాగ చేయొద్దు. నేను చనిపోయిన తర్వాత పాత పెట్టడానికి ఒక చిన్న మార్గం చెప్తా, డబ్బులు. ఏం మార్గం అంటే, ఆయన ఈ 40 భాషల్లో కొన్ని కరపత్రికలు రాశాడు, బైబిల్ చిన్న చిన్న బుక్స్ రాశాడు. ఆయన స్వతహాగా కొన్ని బైబిల్కి సంబంధించి లిటరేచర్ రాశారు. ఆ పుస్తకాలన్నీ నా పార్థవ దేహం పెట్టిన తర్వాత ఆ ప్రజలంతా చూడటానికి వస్తారు కదా, వాళ్ళ మధ్యలో వేలమైంది, ఆ వచ్చిన డబ్బుతో నాకు సమాధి చేయండి. రాత్రి కన్ను మూసాడు. సోమవారం ఉదయం అయింది. ఆయన పార్థవ దేహాన్ని ఇలా ఒక పెండాల్లో ఉంచినారు. అప్పుడు బ్రిటిషర్స్ పరిపాలన చేస్తున్న దినాలు ఇవి. ఆయన ద్వారా రక్షించబడిన బ్రాహ్మణులు క్యూ కట్టుకొని అక్కడికి వచ్చినారు. కానీ వారు కొనరుగా. కొంతమంది మిషనరీలు ఆయా స్థలాల్లో కలెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు చూశారు. ఎవరు ఆయన భూస్థాపన ఎలాగ చేయాలి, ఎక్కడ చేయాలి అనే దాని గురించి ఆలోచించలేదు. అప్పుడు ఏ వ్యక్తులకైతే భూస్థాపన ఖర్చు చెప్పాడో వాళ్ళు నిలబడి, ఇదిగో విలియం కేరీ గారు రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆయన వదిలి వెళితే ఇలాగ చెప్పాడు, వీటిని వేలం వేయమన్నాడు. ఇదిగో వేలం వేస్తున్నామన్నారు. వేలం వేస్తే డబ్బులు ఎంత వచ్చినాయి తెలుసా? 169 రూపాయలు వచ్చినాయి. 169 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ పార్థవ దేహానికి అవసరమైన పెట్టే బట్టలు తీసుకొని గొయ్యిదవి ఆ భారతదేశ ఆధునిక మిషనరీని పాతిపెట్టారు. కథ అంతటితో అయిపోతే నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ద్వారా భారతదేశానికి 7 అనంతమైన ఆశీర్వాదాలు వచ్చినాయి. మొదటిది, ఇది నన్ను మీ చేతిలో పెన్ను ఉందంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట ఇంక కనిపెట్టింది విలియం కేరీ. ఇది నాన్న మీ చేతిలో న్యూస్ పేపర్ ఉందంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట న్యూస్ పేపర్ ప్రవేశపెట్టింది విలియం కేరీ. ఇది నాలో మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట రైలు ఇంజిన్ కనిపెట్టింది విలియం కేరీ. ఇది నాన్న మీరు ముఖ్యంగా సిస్టర్స్ అమ్మాయిలు బ్యాక్ ప్యాక్లు వేసుకొని కాలేజీకి వెళ్తున్నారంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొట్టమొదట బెరంపూర్లో అమ్మాయిల కొరకు కాలేజీ తెరిచిన ఆసియాలో ఏకైక వ్యక్తి విలియం కేరీ. భారతదేశంలో మీ తాత చనిపోయినా కూడా, అంటే మీ జేజీ చనిపోయినా కూడా మీ అమ్మమ్మ బతికుందంటే కారణం విలియం కేరీ. సతీ సహగమనాన్ని రూపుమాపటానికి, భర్త చనిపోతే భార్య కూడా
ఆ చితిలో అగ్నిలో కాలాల్సిందే అనే దాన్ని ధీటుగా అడ్డుకొని ఇప్పుడు మీ తాతగారు లేకపోయినా మీ అవ్వ మీ దగ్గర ఉండటానికి కారణం విలియం కేరీ. వీటన్నిటికి పైపెచ్చు భారతదేశంలో నా సొంత భాషలో బైబిల్ రావటానికి కారణం ఒకే ఒక వ్యక్తి, పేరు విలియం కేరీ. ఇన్ని అనంతమైన ఆశీర్వాదాలు అందించిన ఒకే ఒక వ్యక్తి భూస్థాపన కూడా నోచుకోలేకుండా పోతే రాసిన పుస్తకాలను భూస్థాపన చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? దైవమా, ఇదే సేవ, ఇదే త్యాగమా, ఇదే పరిచర్య? ఇలాంటి పరిచర్య అయితే రావటానికి ఎవరున్నారు? దేవుడి మధ్యాహ్నం మనకి విసురుతున్న సవాల్ అదే. ఈ గోదావరి ప్రాంతంలో భారతదేశానికి అంతటికి ఒక్క వ్యక్తిని ఇంత ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ గోదావరిలో నేను కూడా ఇంత ఆశీర్వాదకరంగా ఎవరినైనా చేయాలనుకుంటున్నాను. ఎవరైనా వస్తారా? ఎవరైనా సిద్ధమా? ఎవరైనా సిద్ధమా? ఎవరు వచ్చినా విలియం కేరీలు కాలేరు, ఎవరు వచ్చినా భక్సింగార్లు కాలేరు, ఎవరు వచ్చినా సాధు సుందర్ సింగ్లు కాలేరు, ఎవరు వచ్చిన ఏషియాలు కాలేరు. ఎవరి ఖ్యాతి వారిదే, ఎవరి త్యాగం వారిదే, ఎవరి పరిచర్య వారిదే, ఎవరి జీవితం వారిదే, ఎవరి పిలుపు వారిదే, ఎవరి యొక్క సామర్థ్యం వారిదే. దేవుడితే నన్ను అలాంటి వాళ్ళ కొరకు పిలుస్తున్నాడు. స్వార్థముతో జీవించే మనలాంటి స్వార్థపరులు ఇంకెంతకాలం మందిరంలో బరువై. ఆదికాండం 12:1-2 మనం చూస్తాం, నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవుడు నన్ను మనల్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సిద్ధమేనా?